మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన మేరకు తండ్రి అయిన దేవునిచే పంపబడి మనపైకి దిగివచ్చిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు పెంతెకొస్తు పండుగ శుభాలను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనమందరము లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 246వ కీర్తన పాడుకుంటూ మన యొక్క పెంతెకొస్తు పండుగ ఆరాధనను మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధాత్ముడా ప్రభువా వరనామో హృదయమందిరముల వసింపుమా. అరుదైన నీ దివ్య ప్రశక్తులను దాల్చి త్వరగా మాపై దిగుమా. కరుణాబ్దివై
రాకడలో ఉన్న రెండవ ఆరాధన క్రమాన్ని ఆచరిద్దాం. దేవుణ్ణి ఆరాధించుదము. దేవుడు ఆత్మ గనక ఆయన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోని స్తుతిని ప్రచురపరచును. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. ఆది అందును ఇప్పుడు ఎల్లప్పుడు ఉండునట్లు యుగయుగములకును కలుగునుగాక. ఆమేన్. మనం ఆలోనే నిలుచుండి ప్రభు నామమును స్తుతిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 249వ కీర్తనను పాడుకుందాము. కడకు చేకముని మమ్ము నేర్పము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును కృపాసనము కడకు నిమ్మి నడుపుమా భక్తవన వసంత దైవమా నీ యందు ప్రేమ శక్తి వృద్ధి చేసి మనుపుమా ముక్తిదాత యేసు విభుని రక్త మహిమ తెల్పియగవి ముక్తులను గజేసి మమ్ము యుక్త మార్గమందు నిలుపు కమ్ము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును కృపాసనము గడపు నిమ్మి నడుపుమా జీవితంపు బాధలెన్నియో వెను ప్రోగులదు నావరించి మమ్ము దాగినా మాకు నీవే హితుడవగుచు భావమిచ్చి భయము తీర్చి జీవమైన యేసు పాద సేవకు మము సిద్ధపరుపు కమ్ము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును కృపాసనము కడకు నిమ్మి నడుపుమా పలు విధంబులైన చింతలు చెలరేగి మమ్ము కలత పెట్టుదవసరంబునా వలను చెడిన వామనముల మలయు వ్యాకులతను మాన్ వలయు నాధరణము నీచు పలుకుతోడు నీవేయగుచు కమ్ము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును కృపాసనము కడకు నిమ్మి నడుపుమా తొలి ప్రవక్తలెందరెందరో నీ ప్రేరణమున కలిపిన వేదమందునా నలని గూఢ భావములను తెలుపునొద్ద నీవేయగుడ తెలిపి వాని మమ్ము
చనిపోతున్నమా నీ శ్వాసలతను బల సమృద్ధిను ధరించుమా ఎడల శోధనముల కథన కొడము సంశయాకురము అడచి ప్రేమ జ్యోతి మారు కడు స్థిరముగా వెలుగజే నమ్ము పరిశుద్ధాత్మ దేవుడా అమ్మును కృపాసనమ్ము కడకు నిమ్మి నడుపుమా స్తుతులు నుదులు నీకే చెల్లుగా యుగ యుగము కతుల భక్తి నిన్నే కొలుపు చితిని వీడమమ్ము మోక్ష గతికి నడిపి నేత్రమయ్య మృతికి మృత్యువైన వాని విగత సింహ పీఠపైన రమ్ము పరిశుద్ధాత్మ దేవుడా మమ్మును కృపాసనమ్ము కడకు నెమ్మి నడుపుమా పాపపు ఒప్పుకోలుకు పిలుపు వాక్యములు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదిని. ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకున్నటకు యోగ్యుణ్ణు కాను. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఏళ్ళ మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము మోకరించి మౌనముగా నుండి మనలను మనము పరీక్షించుకుందాము. సర్వశక్తిగల దేవుని ఎదుట మన పాపముల వినయముతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరముగల తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గమును తప్పితిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించితిమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలు మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసితిమి. మాలో క్షేమము ఏమీ లేదు. ఆయనను మా ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా పాపపీడితులమైన మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా తమ తప్పిదములను ఒప్పుకున్న వారిని కాయము, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరముగల తండ్రి, నీ పరిశుద్ధ నామముకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ప్రభు నామము స్తుతింపబడును గాక. పెంతెకోస్తు పండుగ దినము సంగ్రహ ప్రార్థన. పరిశుద్ధాత్మ రమ్ము, మమ్మను వినూత్నపరచుము. కృపగల దేవా, మా ఉజ్జీవమునకు మూలమైన పరిశుద్ధాత్మను మాకిచ్చువాడవు గదా. మా విశ్వాస పితరులకు అగ్నివలే కనపడు సూచనగాను, బలముగా వీచు గాలి వంటి శబ్దము వినున్నట్లుగాను, జీవమునిచ్చు ఆత్మ ఆగమన దర్శనముగా పెంతెకోస్తు దినమున అనుగ్రహించితివి. మా జీవితంలో నూతన సృష్టిగా మమ్మను మార్చు నీ పరిశుద్ధాత్మ శక్తి పెంతెకోస్తు ప్రార్థనతో మేము నీ కార్యములలో కొనసాగునట్లు యేసుక్రీస్తు ప్రేమ కనికరములను ప్రకటించు నీ వాక్యమును గూర్చి ధైర్యముతో సాక్ష్యమిచ్చుటకు నీ పిలుపునకు తగు విధముగా స్పందించున్నట్లు అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ నిత్యము జీవించుచు పరిపాలించుచూ నుండు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా
వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని యొక్క వాక్యము చదవబడును. మొదటి పాఠము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనము నుండి 14వ వచనము వరకు. ఈ దినంకే ఏర్పాటు చేయబడిన మొదటి పాఠంగా పాత నిబంధన గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనం నుండి 14వ వచనం దేవుని వాక్యము చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి వచనం ప్రారంభము. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశన ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్ర, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చిందేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను. చర్మం కప్పి మీకు నరమునిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదాంతో ఒకటి కలుసుకొను. నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను. వాటిపైన చర్మము కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమాత్రమును లేకపోయాను. అప్పుడు ఆయన, నరపుత్ర, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులే లేచి లెక్కింపశక్యం కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్ర, ఈ ఎముకలు ఇశ్రాయేలందరినీ సూచించున్నవి. వారు, మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమైను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనము, ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను. సమాధిలో నుండి మిమ్మను బయటకు రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులు తెరిచి సమాధిలో ఉన్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపచేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతానని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. ఇంతవరకు చదవాల్సిన మొదటి పాఠము సరే. నీకు వందనములు చెల్లించుచున్నాము.
మనమందరము లేచి నిలిచి ఉండగా ఉత్తర ప్రత్యుత్తర భాగంగా 104వ సంకీర్తన 24వ చరణం నుండి 35వ చరణం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. 104వ సంకీర్తన 24వ చరణం నుండి 35వ చరణం వరకు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదవబడుతున్న దేవుని వాక్యం. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి, జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిళ్ళు విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకోగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. నీవు నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యమును మహిమను గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించును గాక. ఆయన భూమిని చూడగా అది వణుకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తన పాడేదను. నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించేదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవాయందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక, భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను స్తుతించుడి. మనమందరము కూర్చుని ఉండగా పత్రిక పాఠము చదవగా విందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనము వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 13 వరకు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతే నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరి. అంతటా వారు విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలీయులు కారా?
మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడటం మనము వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీలు, మొసపతేమీలు, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా, పుగ్గియా, పంపులియా, ఐగుప్తు అను దేశమందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, కేతీయులు, అరబ్బీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇది ఏమగును అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. 2వ పాఠం ఇంతవరకు సరి. మనమందరము లేచి నిల్చుండగా సువార్త పాఠము చదవబడుతుంది. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సువార్త పాఠ్య భాగంగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 11వ వచనం వరకు చదవగా విందాము. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఈలాగు చేయుదురు. అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని వద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగటలేదు. కానీ నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. ఇంత మట్టుకు చదవలసిన సువార్త పాఠ్య భాగము సరియే. క్రీస్తు నీకు స్తోత్రము చెల్లించుచున్నాము. మనం అలాగునే నిలిచి ఉండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 245వ కీర్తనను పాడుకుంటూ వాక్య ధ్యానము నిమిత్తము సిద్ధపడదాం. రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా, రమ్ము 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 దీవించుము
దేవహస్తమివే వరములన్నీ నీవే దేవహస్తమివే వరములన్నీ నీవే నీవే తండ్రి వాగ్ద తన్నై వెలుగుచుండు రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము మాటలాడు శక్తి నిచ్చినాయాత్మను మాటలాడు శక్తి నిచ్చినాయాత్మను నీతిల్లాను నాభిషేకించు మీ దేవా రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము ఇమ్ము నీదు వెలుగు నింపు నీ ప్రేమతో ఇమ్ము నీదు వెలుగు నింపు నీ ప్రేమతో కమ్ము నాకు తోడు నన్ను బలపరచుమా రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము పారాదోలుదవు నాత్మశత్రువులని పారానిదూరమ్మ తెచ్చి ప్రోవు నన్ను రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము ముందు నీవు నడువా నన్నుడయాదేవి నడువా నన్నుడయాదేవి ఇందు నన్ను చేర్చు వారు లేరు భూమిని రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము జనకుందు నాకు నట్లే చూపు సుతుని జనకుందు నాకు నట్లే చూపు సుతుని తనయా మెల్లిగి దేవా నిన్ను నమ్మి జీవింప రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము జనకాసుతాత్మయో వరపిత్వమో దేవా జనకాసుతాత్మయో వరపిత్వమో దేవా నిన్ను తాను నీదు దయనంపుమా రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము తల వంచి ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన దివ్యమైన పరిశుద్ధమైన త్రియేక నామంలో మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా అందరి జీవితాల్లో మీరు అనుగ్రహించిన మరి యొక్క పెంతెకోస్తు పండుగను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలనాడు ఆది సంఘంలో నాయన మీరు ఆత్మ నింపుదల అనుగ్రహించిన రీతిని ఈరోజు మా సంఘాల్లో ప్రభా అట్టి రీతిగానే నీ యొక్క ఆత్మచేత
నింపుమని అడిగి వేడుకుంటున్నాం. ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా మా మనోనేత్రాలు తెరవండి, మీరు మాతో మాట్లాడండి. మీ దీన సేవకుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ పెంతెకోస్తు పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ పెంతెకోస్తు పండుగ నాడు ఆది సంఘములో దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తూ తన ఆత్మ నింపుదల వారికి అనుగ్రహించినాడు. పాత నిబంధనలో ఈ పెంతెకోస్తు పండుగను కృతజ్ఞతార్పణల పండుగగా వారు జరుపుకునేవారు. లేవికాండం 23వ అధ్యాయము 15వ వచనం 16వ వచనాల్లో ఈ విషయాలు మనం చూస్తాం. యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యము అర్పించవలెను. ఈ పండుగను వారముల పండుగ అని కూడా పిలిచేవారు. యెహోవాకు క్రొత్త ఫలములతో నైవేద్యాన్ని అర్పించేటటువంటి పండుగ ఈ కృతజ్ఞతార్పణల పండుగ. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణలను సిద్ధపరచవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వవలను. ఇక్కడ వారముల పండుగ ఆచరించుటకై అర్పణను సిద్ధపరచడాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ చేతనైనంత స్వేచ్ఛార్పణలను సిద్ధపరచవలను. అర్పణ సిద్ధపాటుతో ఇవ్వాల్సింది. ఇది సిద్ధపాటుతో మాత్రమే కాదు, కానీ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇవ్వలను. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుతున్న కాలమంతా ఆయన ఆశీర్వదించిన కొలది మన స్వేచ్ఛార్పణలు దేవునికి సమర్పించాలి. ఇది కృతజ్ఞతార్పణల పండుగ. కృతజ్ఞతతో దేవుని సన్నిధానంలో మన అర్పణలు అర్పించాలి. నూతన నిబంధన కాలంలోకి వచ్చేటప్పటికల్లా ఇక్కడ కూడా ఇది కృతజ్ఞతతో కూడినటువంటి పండుగే. ఆది సంఘ ఆవిర్భావం ఆ రోజు జరిగింది. దేవుని యొక్క ఆత్మ నింపుదల పొందినందుకు ఆది సంఘము కృతజ్ఞతగా ఈ పండుగ ఆచరించేవారు. పెంతెకోస్తు నాడు ఈ పండుగ నూతన అర్థాన్ని సముపార్జించుకుంది. ఇది అర్పణలు అర్పించే కృతజ్ఞత మాత్రమే కాదు, కానీ ఇక్కడ దేవుని యొక్క ఆత్మను పొందినందుకు గాను, ఆత్మ నింపుదల పొందినందుకు గాను కృతజ్ఞతతో ఆది సంఘము ఈ పండుగను ఆచరించారు. దీన్ని హెబ్రీ భాషలో షుబోత్ అని పిలిచేవారు, వారముల పండుగ. ఈరోజు మన ధ్యానానికి 3 అంశాలని ధ్యానం చేయాలని కోరుతూ ఉన్నాను. మొదటిది, ప్రవచనం నెరవేరింది. యోవేలు గ్రంథంలో ప్రభు మాట్లాడినాడు. 2వ అధ్యాయము 28వ వచనం 29వ వచనాల్లో మనం చూస్తున్నాం. అక్కడ
నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇది ప్రభువు చెప్పినటువంటి మాట, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 16వ వచనంలో ప్రభు ఈ మాటలు చెప్పినాడు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తా ఉన్నాడు, నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను విడిచి వెళ్ళిపోనై ఉన్నారు, మరణము పొందనై ఉంటున్నారు. ఈ భౌతికమైనటువంటి ఎడబాటును వారు పొందనై ఉంటున్నారు. ప్రభు చెప్తా ఉన్నాడు, నేను వెళ్తున్నాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త పంపించబడతారు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను యూదయ దేశమంతంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు. ఎందుచేత ఆత్మ నింపుదల పొందాలి అంటే మనము శక్తివంతులంగా ఈ లోకంలో ఉండాలి. ఎందుచేత దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డానికి ప్రభు ఇష్టపడుతున్నాడంటే మనము భూదిగంతములకు ఆయనకు సాక్షులమై ఉండాలి. ఇది శక్తితో కూడినటువంటి పరిచర్య ద్వారా దేవుని సాక్షులంగా ఉండడానికి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దాన నెరవేర్పు గురించి మనం చదువుకున్నాం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 3-4 వచనాల్లో. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతాయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. ఇక్కడ ఆది సంఘము ఏ విధంగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డారో ఇక్కడ సవివరంగా మనం చూసినాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారుగా ఉన్నారు. అక్కడ అందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించున్నాడు. మనము యోవేల్ గ్రంథంలో చూసినాము, సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక్కడ అందరూ, అక్కడ కూడి ఉన్న అందరూ దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డారు. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఆత్మచేత నింపబడే అనుభవం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క ఆత్మతో ఆత్మ సహవాసములో ఎల్లకాలము ఉండడానికి, బలహీనంగా కాకుండా శక్తివంతులంగా దేవుని పరిచర్య చేయడానికి, ఆయనకు సాక్షులుగా నిలబడడానికి మన సన్నద్ధత మనం వ్యక్తపరుస్తూ ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇది మొదటి అంశం. ప్రవచనం నెరవేరింది. రెండవది, ఆయన బిడ్డలంగా మనము, ఇది మ్యాండేటరీ. ఆత్మచేత నింపబడ్డం అనేది మ్యాండేటరీ. మనలో ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను పంపిస్తాననేటువంటి వాగ్దానం చేస్తున్నాడు. దిస్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీబడి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలా. వాక్యంలో మనం చదువుకుంటాం, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని ప్రభు చెప్తున్నాడు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినటువంటి అనుభవాన్ని నీవు నేను కలిగి ఉండాలి. అందుకోసం దేవుణ్ణి అడగాల. ప్రభు నీ యొక్క ఆత్మచేత నన్ను నింపు అని
ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో సిద్ధపడి అడగాల. ఆది సంఘం అదే పని చేస్తున్నారు. ప్రభువులతో చెప్తున్నారు, మీరు యెరూషలేములో నుంచి వెళ్లకుండా ప్రార్థన చేయండి, వాగ్దాన నెరవేర్పు కోసం కనిపెట్టండి. వారు కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన ఆత్మను వారికి అనుగ్రహించున్నాడు. పరిశుద్ధాత్మను మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మను మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఈ మాటలు చెప్పినాడు. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. ఎవరైతే అడుగుతారో, ఎవరైతే తండ్రిని వేడుకుంటారో వారందరికీ ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అనేటటువంటి వాగ్దానాన్ని చేస్తున్నాడు. అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును, నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మను మన జీవితాల్లోనికి ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ నింపుదల కోసం దేవుణ్ణి అడగాలి. దీనికి ముందు దెర్ మస్ట్ బి సమ్ ప్రిపరేషన్. పరిశుద్ధాత్మ నింపుదల పొందడానికి ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటు కావాలి. ఈ ప్రార్థనాపూర్వకమైన సిద్ధపాటులో దేవుని ఎడల ప్రేమ వ్యక్తీకరించబడాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేదుము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చాలా క్లియర్గా చెప్తున్నాడు, నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకుంటాడు. దేవుని ప్రేమించే ప్రతి వ్యక్తి దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తాడు. ఆయన చేయమన్నది చేస్తాడు, వద్దన్నది మానేస్తాడు. అదే కదా ఆజ్ఞల ప్రకారం జీవించడం, ఆయన విధుల ప్రకారం జీవించడం, ఆయన కట్టడల ప్రకారం జీవించడం అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగం కావాలి. ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన మాట నువ్వు గైకొనే వారంగా ఉండాలి. అప్పుడు తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుని యొక్క దైవ త్రిత్వము మనతో వచ్చి మన మధ్య మన యొద్ద నివాసము చేస్తారు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుని ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ నింపుదల కోసం ప్రార్థన చేయాలి. పౌలు మాట్లాడినాడు కొరింథీ పత్రికలో, మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు చెప్పినాడు. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. 12వ అధ్యాయం 31వ వచనంలో కృపావరముల్లో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. 14వ అధ్యాయం 39వ వచనం, కాబట్టి సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి. ఇక్కడ అపేక్షించుడి అనే మాట దానికి తెలుగు అర్థాన్ని చూస్తే కోరుకొనండి, వేడుకొనండి. కోరుకొనుట, వేడుకొనుట. దేవుని సన్నిధానంలో ఆత్మ వరములను కోరుకోవాలా, దేవుని సన్నిధానంలో ఆయన్ని వేడుకోవాలా ఆత్మ నింపుదల కోసం. ఇంగ్లీష్లో ఈ యొక్క అపేక్షించుడి అనే మాటకు స్ట్రైవ్ అనే మాట వాడబడ్డారు. ఈ స్ట్రైవ్ అనే మాటకు అర్థాన్ని చూస్తే పెనుగులాడుట, ప్రయత్నం చేయుట, గట్టిగా యత్నం చేయుట, పోరాడుట అనే మాటలు ఉన్నాయి. ఇక్కడ దేవునితో పెనుగులాడేటటువంటి అనుభవం, దేవుని సన్నిధానంలో ఆత్మ నింపుదల పొందడం కోసం ప్రార్థనలో దేవుని సన్నిధానంలో ప్రయత్నం చేయడం, ఆయన సన్నిధానంలో వేడుకోవడం, ఆయన సన్నిధానంలో పోరాటం చేయడం. ఆత్మ కృపావరాల గురించి ఆసక్తితో అపేక్షించేటటువంటి అనుభవంలోనికి నేను ప్రవేశించాలి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 39వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఈ వాగ్దానం ఎవరికంటే ఈరోజు నీకు, నీ పిల్లలకు, దూరస్తులకు,
అంటే ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ వాగ్దానం చెందుతుంది. ఈ వాగ్దాన నెరవేర్పు జరగాలి అంటే దేవుని సన్నిధానంలో ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ దేవుని మన జీవితాల్లోకి ఆహ్వానించాలి. దేవుని ప్రేమించాలా, వాక్యానికి లోబడాలా, వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని ప్రేమకు పాత్రులమై ఈ లోకంలో మనం ముందుకు కొనసాగాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. ఇది రెండవది. మూడవ అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని వినూత్నపరుస్తాడు. ఇంపాక్ట్ ఆఫ్ స్పిరిట్ ఫిల్డ్ లైఫ్. ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి యొక్క జీవిత ప్రభావం అది వ్యక్తిగత జీవితం మీద, సంఘ జీవితం మీద ప్రసరిస్తుంది. ఇక్కడ వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే మన దైనందిన జీవితం ప్రభావితం చేయబడుతుంది. ఎలా ప్రభావితం చేయబడుతుంది అంటే, యోహాను సువార్తలో 15వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములను నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించుతుని. ప్రభు మనల్ని ఏర్పరచుకొని నియమించున్నాడు. దేనికోసం అంటే ఫలాలు ఫలించడం కోసం. ఆ ఫలించిన ఫలాలు నిలిచి ఉండడం కోసం ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మ ఫలాలు ఫలించాలా. ఆత్మ ఫలాలు ఫలించడానికి మనల్ని మనం ఆయత్తం చేసుకోవాలా. ప్రభు సన్నిధానంలో అడగాల, ప్రభు సన్నిధానంలో అపేక్షించాలా, పెనుగులాడాలా, పోరాటం చేయాలా. ఆత్మచేత నింపబడే అనుభవంలో మన ఫలాలు నిలిచి ఉండే ఫలాలుగా ఉంటాయి. చాలాసార్లు చాలా కుటుంబాల్లో మనం చూస్తాం, చాలా గొప్పగా విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభం చేసి మధ్యలో పడిపోయేటటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కానీ ఇక్కడ చేయబడుతున్న వాగ్దానం ఏంటంటే, ఫలాలు ఫలించాలి, ఆ ఫలాలు నిలిచి ఉండేటటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తానని చెప్తా ఉన్నాడు. మన సంఘ జీవితాన్ని గురించి ఆలోచన చేస్తే సంఘంలో ఐక్యత అభివృద్ధి చెందుతుంది. ఎక్కడైతే ఏ సంఘములో అయితే విశ్వాసులు దేవుని యొక్క ఆత్మ నింపుదల పొందుతారో ఆ సంఘములో ఐక్యత అభివృద్ధి చెందుతుంది. అనైక్యత రూపుమాసిపోద్ది. అనైక్యతకు తావులేని విధంగా దేవుడు ఆ సంఘాల్ని తీర్చిదిద్దుతాడు. పాపాన్ని, దోషాన్ని, దుష్టత్వాన్ని ఆయన పారద్రోలుతాడు. మన వ్యక్తిగత జీవితంలో యోహాను సువార్తలో చూస్తాం 16వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఆయన పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన మనల్ని ఒప్పుకొని చేస్తాడు అని దేవుడి యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. దేవుని ప్రేమైన బిడ్డలరా, ఆయన్ని ఆహ్వానించడానికి ఇష్టపడతా ఉన్నావా? ఆయనతో నిత్యమైనటువంటి సహవాసంలో ఉండడానికి నీవు ఇష్టపడతా ఉన్నావా? నువ్వు ఇష్టపడుతూ ఉన్నట్లయితే నువ్వే స్థితిలో ఉన్నా, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుడు నిన్ను జీవింపజేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడిని జీవితంలో ఆయన తన ఆత్మను ఉంచడానికి ఇష్టపడతా ఉన్నాడు. యెహెజ్కేలు భక్తుని ద్వారా దేవుడు మాట్లాడిన మాటలవే. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 5వ వచనంలో, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి నేను జీవాత్మను రప్పించుచున్నాను. 14వ వచనంలో, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. మనం బ్రతికేటట్లుగా ఆయన జీవాత్మనిస్తాడు. మన స్వస్థలాల్లో, మన దేశాల్లో నివసించడానికి ఆయన తన ఆత్మను మనలో ఉంచి తన కృపను మన ఎడల కుమ్మరిస్తాడు. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఆత్మచేత నింపబడే అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు అనేక మందిని దేవునిలో స్థిరపరచడానికి, బలపరచడానికి, ఆత్మ కృపల చేత నింపడానికి, నిన్ను సాధనంగా చేసుకోవడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ఇక్కడ యెహెజ్కేలు భక్తుడు చెప్తాడు 37వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా హస్తము నా మీదకు వచ్చెను, నేను ఆత్మ వశుడనై ఉండగా జీవింపజేసేటటువంటి అనుభవంలోనికి,
ఎండిన స్థితి నుండి, ఆశ విఫలమైన స్థితిలో నుండి, నాశనమునైన స్థితిలో నుండి ఆయన తన ప్రజలను విడిపించడానికి యెహెజ్కేలును ఏర్పాటు చేసుకున్నాడు. ఎండిన స్థితిలో, ఆశ విఫలమైన స్థితిలో, నాశనంలో ఉన్న స్థితిలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు యెహెజ్కేలుని సాధనంగా చేసుకున్నాడు. ప్రవచించమని ఆయనతో చెప్పినాడు. 10వ వచనంలో చెప్తాడు, నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గారి మహాసైన్యమై నిలిచిరి. ప్రవచించడానికి, దేవుని మాటలు పలకడానికి, దేవుని ఉద్దేశాన్ని బయలుపరచడానికి, నిరాశలో ఉన్నటువంటి వారిని, ఆశ చచ్చిన స్థితిలో ఉండినటువంటి వారికి, ఎండినటువంటి స్థితిలో ఉన్న వారిని విడిపించడానికి ప్రభు నిన్ను నన్ను సాధనంగా చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. తద్వారా అనేక మంది దేవుని కొరకు నిలబడేటటువంటి మహా సైన్యంగా దేవుడు మన సంఘాన్ని నిలుపుతాడు. దేవుని ప్రేమైన బిడ్డలారా, మనం నిలబడి ఇతరులను దేవుని యొద్దకు విడుదలలోనికి నడిపించే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సంఘ ప్రణాళికలో నీవు నేను భాగం అవ్వాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క సంఘ నిర్మాణంలో, దేవుని ప్రణాళికలో నీవు నేను భాగంగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. పరిశుద్ధులు ఎఫ్సీలో చెప్తాడు 4వ అధ్యాయం 12-13 వచనాల్లో, పరిశుద్ధులు పరిపూర్ణులగినట్లును క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని నియమించను. పరిశుద్ధ ధర్మం జరిగించడానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందడానికి, పరిశుద్ధులు పరిపూర్ణులు అవడానికి ఆయన నియామకం చేస్తూ ఉన్నాడు. కొందరిని అపోస్తలులుగా, కొందరిని కాపర్లుగా, కొందరిని బోధకులుగా, వివిధ రీతుల్లో దేవుని కొరకు సాక్షులై నిలిచి ఉండడానికి, దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమైన బిడ్డారా, అట్టి పని చేయడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? ఆత్మచేత నింపబడి అనేక మందిని దేవునిలోకి నిలపడానికి నీవు సాధనంగా చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. ఆల్రెడీ దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు, ప్రభు చెప్తా ఉన్నాడు ఎఫెసీలో 5:18, ఆత్మపూర్ణులై ఉండుడి. ఇది ఒక్కరోజు అనుభవం కాదు, కానీ జీవితకాల అనుభవంగా ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో జీవించినంతకాలం, ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆ ఆత్మ నింపుదలలో ఆత్మపూర్ణులై ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమైన బిడ్డలారా, అలాగ ఆత్మపూర్ణులుగా మీరు జీవిస్తూ ఉన్నారా? ఆల్రెడీ దేవుని చేత నువ్వు తాకబడి ఉన్నట్లయితే, ఆత్మ నింపుదల పొందినట్లయితే, ఆత్మ నింపుదలలో ఆత్మ పూర్ణతలో కొనసాగుతూ ఉన్నావా? లేకపోతే దేవుని దుఃఖపరిచే వారంగా ఉంటా ఉన్నామా? మన జీవితాలు ఆత్మచేత నింపబడిన తర్వాత ప్రభు వారి యొక్క స్వాధీనంలో ఉండాలి. యెహెజ్కేలులో చెప్తున్నాడు కదా, 1వ అధ్యాయం 37వ అధ్యాయం 1వ వచనంలో, నేను ఆత్మవశుడనై ఉండగా. నీవు ఆత్మచే వశ్యంలో ఉంటే, ఆత్మ యొక్క కంట్రోల్లో ఉన్నట్లయితే, దేవుడు ఏ విధంగా మాట్లాడతాడో నువ్వు అదే విధంగా మాట్లాడతావు. ఆయన ఏ విధంగా ప్రవచింస్తాడో నువ్వు అదే విధంగా ప్రవచిస్తావు. ఆయన ఏ విధంగా జీవించాలని కోరుకుంటాడో అదే విధంగా నీవు జీవిస్తావు. ఆత్మవశులంగా ఉండాలని ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మన జీవితాలు అందుకు తగిన విధంగా ఉన్నాయా? ఆత్మ పొందిన తర్వాత కూడా నువ్వు దేవుని సహవాసంలో నిలిచి ఉండకపోతే, ఎఫెసీ 4:30 చెప్తున్నాడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆత్మను దుఃఖపరిచే వారంగా ఉంటున్నామేమో, ఆత్మ దేవుని కన్నీరు కార్చేవానిగా చేస్తున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. పౌలు చెప్తున్నాడు తెస్సలోనికైలకు రాసిన 1వ పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో, పరిశుద్ధాత్మను ఆర్పివేయకుడి. ఆత్మను మన జీవితాల్లో నుంచి పారద్రోలే విధంగా, ఆత్మను ఆర్పివేసే విధంగా మన జీవితాలు ఉండడానికి వీలేదు. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు కదా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దేవుని అనుగ్రహం చేత, ఆయన కృప చేత, ఆయన వాగ్దానం చేత పొందినటువంటి ఆత్మను మనము ఎల్లవేళలా
మన జీవితాల్లో కలిగి ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఆత్మను ఆర్పివేసే విధంగా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విధంగా, మరలా పతనంలోనికి, మరలా పాపంలోనికి, మరలా లోకంలోనికి వెళ్ళే వారంగా కాకుండా ఆయన బిడ్డలంగా, ఆయనందు నిలిచిన వారంగా, ఆయన కొరకు బలమైన సాక్ష్యంగా నిలబడ్డ వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అలాంటి కృపలోనికి దేవుడు నిన్ను నన్ను నడిపించి పెంతెకోస్తు అనుభవంలో నిన్ను నన్ను స్థిరపరచాలని కోరుతున్నాను. ప్రార్థన చేసి, ప్రభు మా దేవా, మా తండ్రి, నీ సన్నిధానంలో నీ బిడ్డలైన మమ్మలను నీ ఆత్మతో నింపుమని అడుగుతూ ఉన్నాం. ఆత్మ నింపుదల దయచేయండి, ఆత్మ పూర్ణతను దయచేయండి. ప్రభా, నీ కొరకు గొప్ప సాక్షులంగా శక్తితో కూడిన పరిచర్య జరిగించే వారంగా ఉండని సహాయం దయచేయండి. మా వ్యక్తిగత జీవితం, మా సంఘ జీవితం రెండూ నీ ఆత్మ పూర్ణతను పొందినటువంటి వారికి గుర్తుగా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభా, నీ సన్నిధి మాతో ఉంచండి. మాలో ఉన్న మిమ్మల్ని దుఃఖపరచకుండా, మాలో ఉన్న ఆత్మను ఆర్పివేయకుండా, ప్రభా, మేము ఎల్ల వేళలా ఆత్మ పూర్ణులమై ఉండడానికి మీ సహాయం దయచేయండి. ఆది సంఘము ఆత్మ పూర్ణులై ఏ విధంగా శక్తితో, బలంతో పరిచర్య చేసినారో, నీ సువార్త ప్రకటించినారో, అదేవిధంగా మేము కూడా ఉండగలందులకు మీ కృపలు విస్తరింపు చేయమని యేసు క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లేచి నిల్చుండి మన యొక్క విశ్వాసాన్ని ఒప్పుకుందాము. పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ద్వితీయ కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యకు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. పొంతు పిలాతు కాలమందు బాధపడి సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి అదృశ్య లోకములోనికి దిగెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడి నుండి ఆయన వచ్చును. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును, పరిశుద్ధ సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చునండి. సంఘ ప్రకటనలు చేయబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మీ అందరికీ పెంతెకోస్తు పండుగ శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము ఎదుర్కొంటున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారి తన కోరలు చాచి మనల్ని కబళిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో సంఘమంతా పట్టుదలతో ప్రార్థన చేయాల్సిందిగా కోరుతుంటున్నాం. ఈ కరోనా బారి నుండి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి అని, ఈ ప్రపంచమంతా కరోనా రహిత ప్రపంచంగా మార్చబడాలని మీరందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతుంటున్నాం. గత వారంలో మన సంఘంలోని మన ప్రియులు కొందరు ప్రభునందు నిద్రించారు. శ్రీమతి కొమ్ము మెర్సీ జ్యోతి గారు, శ్రీమతి రాయిరాల వేణి గారు, శ్రీమతి రాయిరాల సరోజిని గారు, శ్రీ దారా శాంసన్ గారు, ఐఎంఎస్ మిషనరీ గారు, పేటేటి ముకుందరావు గారు, శ్రీమతి జంగం ఆశా జేకర్ గారు ప్రభునందు నిద్రించారు. వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రభు అనుగ్రహించలాగున, దుఃఖంలో ఉన్న కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించబడలాగున ప్రార్థించాల్సిందిగా కోరుతుంటున్నారు. తల వంచి ప్రార్థన చేస్తాం. ప్రభు మా దేవా, మా తండ్రి, నీకు వందనాలు. నీ మహాకృపలో నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
ముఖ్యంగా కరోనా విస్తృతంగా వ్యాపించినటువంటి ఈ దినాల్లో మా సంఘంలో అనేక మంది కరోనా బారిన పడి ఉన్నారు ప్రభా. వారందరినీ పేరు పేరు చొప్పున మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. మా రాష్ట్రంలో, మా దేశంలో ఎందరైతే కరోనా బారిన పడి ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థత, విడుదల దయచేయండి. ఈ ప్రపంచము కరోనా రహిత ప్రపంచంగా ఉండులాగున మా దేవాన్ని కృపను కుమ్మరించమని అడిగి వేడుకుంటున్నాం. ప్రభు, గత వారం మాతో ఉండి మరి ఈరోజు నీ సన్నిధానం చేరినటువంటి మా ప్రియులందరిని బట్టి నీ పాసందంలో పెడుతున్నాం. వారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయండి. వారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలకు దివ్యమైన ఆదరణను అనుగ్రహించమని అడిగి వేడుకుంటున్నాం. మా దేవ, ఈ లోకం ఎంత అశాశ్వతమైందో, మా జీవితాలు ఎంత బుద్భుతప్రాయమైందో మరొకసారి మీరు జ్ఞాపం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ అశాశ్వతమైన ఆ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మేము శాశ్వతమైన నీ కృపలను తలపోస్తూ మీ యందు మా దృష్టి లగ్నం చేయడానికి మీ సహాయం దయచేయండి. మా వంతు క్రమంలో మీరు మమ్మల్ని పిలిచినప్పుడు మాకన్నా ముందుగా నీ సన్నిధానానికి ఎగిన మా ప్రియులను కలుసుకుంటామనే దృఢ నిరీక్షణ మీ పరిశుద్ధ వాక్యం నందు మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, దుఃఖంలో ఉన్న కుటుంబాలను, బంధువర్గాల్ని మీరు జ్ఞాపం చేసుకునండి. నాయనా, దివ్యమైన ఆదరణ అనుగ్రహించేవాడవు నీవే, గాయం చేసేవాడవు నీవే, ఆ గాయం మానిపోయేవాడవు నీవే. ఈ దివ్యమైన ఆదరణలోనికి బిడ్డలు నడిపించమని అడిగి వేడుకుంటున్నాం. మా దేవా, గత వారమంతా కాపాడేందుకు వందనాలు. రానిన్న వారంలో కాపాడండి. ఎలాంటి దురభిమాన పాపంలో పడకుండా నీ సన్నిధి మాతో ఉంచి దీవించి కాపాడమని యేసు క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనమందరము లేచి నిల్చుండి మన యొక్క అర్పణలను దేవునికి సమర్పించుకుంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 243వ కీర్తనను పాడుకుందాం. పరిశుద్ధాత్మను గోరుము, జీవము యేసు
కరుణించి నీ కొసగు మరణాంత మగునను పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. మన అర్పణల నిమిత్తము ప్రార్థించుకుందాము. ఓ దేవా, అన్ని మంచి వరములకు దాత, నీ జనుల యొక్క ఈ కానుకలను దయతో అంగీకరించి వీటిని మమ్మును దీవించి లోకమంతటా సమాధానమును దయను విస్తరింపు చేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బతిమాలుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రభు మీకు తోడైండును గాక. నీ ఆత్మకును తోడైండును గాక. ప్రార్థించుదము. ప్రభువా మమ్మను కనికరించుము. క్రీస్తు మమ్ము కనికరించుము. ప్రభువా మమ్మను కనికరించుము. మనమందరము మోకరించి ప్రభువు నేర్పిన ప్రార్థనను చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఏళ్ల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మన సోదరులోనికి తేక దుష్టు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము మీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ప్రతి విజ్ఞాపన చివర చెప్పవలను. ఓ ప్రభువా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. ఓ ప్రభువా, మా పరిపాలకులను నడిపింపుము. పైనుండి జ్ఞానము వారికి దయచేయము. నీ సేవకులకు నీతిని ధరింపచేయము. నీవు ఏర్పరచుకున్న జనులను సంతోషపరచుము. ఓ ప్రభువా, నీ జనులను రక్షించుము. నీ నీ స్వాస్థ్యమును దీవించుము. ఓ ప్రభువా, మా కాలమందు సమాధానమును దయచేయము. ఓ దేవా, నీవే తప్ప భూలోకము లేనివాడు మరెవడునూ లేడు. ఓ దేవా, మా హృదయములను పవిత్రపరచుము. నీ పరిశుద్ధాత్మను మాలో నుండి తీసుకొనకము. సమాధానము కొరకైన సంగ్రహ ప్రార్థన. సమాధానకర్తవును ఐక్యమత్య ప్రియుడైన ఓ దేవా, నిన్ను ఎరుగుటే మాకు నిత్య జీవము, నిన్ను సేవించుటే పూర్ణ స్వాతంత్రం. నిజముగా నీ శరణజొచ్చి ఉన్న వినయ సేవకులమైన మేము ఏ విరోధుల బలమునకు భయపడుకున్నట్లు మా శత్రువుల ప్రయత్నములన్నిటి నుండి మమ్ము తప్పించి యేసు క్రీస్తు బలం వల్ల కాపాడుము. ఆమేన్. కృప కొరకైన సంగ్రహ ప్రార్థన. ఓ ప్రభువా, మా పరలోకపు తండ్రి, ఈ దినారంభం వరకు మమ్మను క్షేమముగా తెచ్చిన సర్వశక్తి గల నిత్యుడు వగుదేవా, నేడు నీ మహాశక్తి చేత మమ్మను కాపాడి మేము ఏ పాపములో పడకుండాను ఏ విధమైన ఉపద్రవములో చిక్కొనకుండాను నీ దృష్టికి యుక్తమైనది ఎల్లప్పుడూ చేయలాగున మా పనులన్నీ నీ పరిపాలన చేత జరపబడినట్లు మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దయచేయము. ఆమేన్. సర్వశక్తి గల దేవా, ఈ సమయమందు మేము ఏక మనస్సుతో నిన్ను గురించి మా సామాన్య ప్రార్థనలు చేయుటకు మాకు కృప దయచేసినావు గనుకను ఇద్దరు ముగ్గురు నా పేరిట కూడినప్పుడు వారి విన్నపముల ప్రకారము దయచేయుదునని మాట ఇచ్చినావు గనుకను ఓ ప్రభువా, నీ సేవకులమైన మా కోరికలను విన్నపములను మాకు తగినట్లు ఇప్పుడు నెరవేర్చి ఇహమందు నీ సత్యము తెలుసుకునే జ్ఞానమును పరమందు నిత్య జీవమును మాకు దయచేయము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును
మీకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మనమందరము లేచి నిల్చుండి మన యొక్క ఆరాధనను ముగించుకుంటూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 251వ కీర్తనను పాడుకుందాం. క్రైస్తవులను వారి కవి ఎంతో ధైర్యము ముందట